దేవుని వాక్యానికి ఏ లోటు లేదు. విస్తారంగా దేవుని వాక్యాన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. నేను అనుకున్నాను నిజంగా చెప్పాలి అంటే వేదాల ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా పుట్టించినటువంటి దైవాన్ని ఆరాధించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ మసీద్లో ఆరాధించేవారే. కాబట్టి నేను ఆ మసీద్తో కనెక్ట్ అయిపోయాను. దేవుని వాక్యానికి ఏ లోటు లేదు. విస్తారంగా దేవుని వాక్యాన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియానిటీ తరఫున ఎవరు లేరు అని అంటే వారి మీద జరుగుతున్నటువంటి దాడి, ఎలాంటి వ్యక్తుల్లో తక్కువ వారి మీద జరుగుతున్నటువంటి దాడిని ఎదిరించి మాట్లాడడానికి ధైర్యం చేసేవాళ్ళు లేకపోయారు. ఆ ఖాళీ ఉంది. ఆ పని నేను చేస్తున్నాను. అంటే మీరు బైబిల్ కి వ్యతిరేకంగా ఉన్నట్టు అని అనుకోవచ్చా? లేదండి. అంటే బైబిల్లో ఉందా దాడికి ప్రతి దాడి, లేదంటే మాటకు ప్రతి విమర్శ? బైబిల్ అటువంటి ఏమన్నా సెంటెన్స్ ఉందా? ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి. బైబిల్ గ్రంథాన్ని సెంటెన్స్ చూసి అర్థం చేసుకోవడం కుదరదు. దానికి సందర్భాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి, పెద్ద వ్యక్తి, మీ వినండి బ్రదర్, సందర్భాన్ని తీసి మాట్లాడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 విషయాలు చెప్తాను మీకు. మూర్ఖునికి వాని మూఢత చొప్పున సమాధానం ఇవ్వకండి, ఎందుకంటే వాడు మిమ్మల్ని కూడా మూర్ఖుడు అనుకుంటాడు అని ఉంటుంది బైబిల్లో. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరేం చెప్పినా నమ్మనివాడు, ఏమాత్రం పరిశ్రమ చేయకుండా తెలుసుకోవడానికి ఇష్టపడినవాడు, తనకి తెలిసిందే నిజం అనుకునేవాడు మూర్ఖుడు. వాడు ఏదైనా వాగినప్పుడు వాడు వాగాడని మీరు వాక్కండి, ఎందుకంటే వాడు మిమ్మల్ని కూడా మూర్ఖుడు అనుకుంటాడు, వాడు జనాలు చూసేటప్పుడు అలాగ అనుకుంటారు అని ఉంటుంది. అదొక సందర్భం. సేమ్ సెంటెన్స్ ఇంకో చోట ఏముంటుందంటే మూర్ఖుడికి వాడి మూర్ఖత చొప్పునే సమాధానం ఇవ్వండి, లేకపోతే వాడికి బుద్ధి గుణపడదు అని ఉంటుంది. ఇక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు నేనున్నాను, మూర్ఖంగా మాట్లాడుతున్నాను, నాకు సరైన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, లేకపోతే వీడు ఎక్కువ చేస్తాడు అని ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి. రెండు, చాలా మంది అంటారు అరే వాడు మూర్ఖుడు, వాడితో నీకెందుకు అని అంటారు. అట్ ద సేమ్ టైం అలాంటి వాడిని నోర్లు మోయించడం కూడా మీ బాధ్యత అని బైబిల్ చెప్తుంది. రెండు ఉన్నాయి. నాకెందుకు వీడితో అని ఆగిపోయే వాళ్ళు ఉన్నారు, నాకు కావాలి వీడితో అని నేను వచ్చాను, అంతే. 2 సెంటెన్స్. ఇలా ఎంతవరకు అయినా వెళ్ళగలుగుతారా అజయ్ బాబు గారు? నేను బ్రతికున్నంత వరకు మాట్లాడగలుగుతాను. నాకేంటంటే ఉన్న విషయం చెప్తున్నాను. నాకు బతుకంటే ఆశ లేదు బ్రదర్, చావంటే భయం కూడా లేదు. ఈ 2 లేని మనిషిని నేను. ఇక్కడ ఉన్నాను కదా, నేను వెళ్ళిపోయేటప్పుడు ఏదన్నా లారీ గుద్ది చచ్చిపోయినా నేను హ్యాపీగా చచ్చిపోతాను, లేకపోతే నన్ను ఎవరైనా కిడ్నాప్ చేసిన పేక్ కోసినా సంతోషంగా చచ్చిపోతాను, లేదా ఏదైనా హఠాత్తుగా గుండెపోటు చచ్చిపోయినా హ్యాపీగా చచ్చిపోతాను. నాకు బతకాలన్న పెద్ద ఆశ లేదు, చావంటే భయం లేదు. నాకు క్రీస్తు తెలుసు, ఆయన హృదయాన్ని గెలవడానికి ఏం చేయాలో కూడా నాకు తెలుసు. ఎట్లా గెలుస్తారు? మాట్లాడి నరుకుతా, కోస్తా, చంపుతా ఇట్లా మాట్లాడి గెలుస్తారా? అట్లా అనకూడదండి. మీ కాళ్ళు గడిగి మేము నెత్తి మీద పోసుకుంటే క్రీస్తుకు నచ్చుతుంది. మీరు వచ్చి ఎగిరి దంతుంటే మీ కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకోమని చెప్పాడు మాకు. ఎవరు దంతున్నారు మిమ్మల్ని? ఎవరు? నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. కొన్ని సంఘటనలు మీతో ప్రస్తావిస్తాను నేను. హైదరాబాద్ ఇది తుక్కుగూడలో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ క్లాస్ రూమ్లో ఉన్న ఒక విద్యార్థికి అటెండెన్స్ సరిగా లేదు, మార్కులు సరిగా రావట్లేదని హెడ్ మాస్టర్ గారు గద్దించారు. తెల్లారిన తర్వాత మీ అమ్మ మీ నాన్న తీసుకొని రమ్మని చెప్పారు. అమ్మ నాన్న తీసుకొని వస్తే అసలు విషయం బయటపడిద్దామని చెప్పి మాల్లో ఉన్న అతను ఏకంగా అయ్యప్ప స్వాములు తీసుకొని వచ్చాడు. స్కూల్ లోపలికి వచ్చిన అయ్యప్ప స్వాములు స్వామియే అయ్యప్ప అండం మర్చిపోయి జై శ్రీరామ్ అనే కేకలతో లోపలికి వచ్చారు. వచ్చి నీ కాలు మావాడికి తగిలింది, క్షమాపణ చెప్పమన్నారు. నా కాలు తగలలేదండి, నేను గద్దించాను అని హెడ్ మాస్టర్ చెప్పాడు. మెల్ల నువ్వు ఇప్పుడు క్షమాపణ చెప్పకపోతే పరిస్థితి వేరేలాగా ఉంటుంది అన్నారు. టీచర్స్ వచ్చారు, టీచర్స్ని బెదిరించారు, టీచర్స్ వెళ్ళిపోయారు. క్షమాపణ చెప్పాడు, సాటిస్ఫై కాల, కాళ్ళు పట్టుకోండి అన్నారు. హెడ్ మాస్టర్ గారితో ఆ విద్యార్థి కాళ్ళు పట్టించారు. ఆ విద్యార్థి కాళ్ళు పట్టడమే కాదు, అక్కడ ఉండే అయ్యప్ప స్వాములందరి కాళ్ళు పట్టించారు. ఇప్పుడు చెప్పండి, అతను ఒక దళితుడు, అతని ప్లేస్లో ఒక చౌదరి గారు కానీ, రెడ్డి గారు కానీ, ఒక వెలమ కానీ ఉండుంటే అలా చేసేవాళ్ళ? ఎవరు? అలా జరిగిన ఒక్క సంఘటన చెప్పండి ప్లీజ్. అలా జరిగిన ఒక్క సంఘటన చెప్పండి. అలా జరిగిన ఒక్క సంఘటన చెప్పండి. ఇలాంటి సంఘటన నేను 100 చెప్తాను మీకు. రెండవది, ఆంధ్రాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో హెచ్ఓడిని ఒక ఆయన్ని, చెంగయ్యని, క్లాస్ రూమ్లో ఆయన ఏదో క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి అతని ఎక్స్ప్లెనేషన్ కూడా వినకుండా ఆఫీస్ రూమ్ లోపలికి వెళ్ళి బజరంగ దళకి సంబంధించిన కార్యకర్తలు బయటికి ఇడ్చుకొచ్చి కొట్టారు. అతను కులమేంటో తెలుసా? అతను ఒక దళితుడు. ఆ తర్వాత అతను కొట్టింది వరకు తెలుసు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? యూనివర్సిటీలో ఉండే మహిళా ప్రొఫెసర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అతని మీద నేరారోపణ చేసి హెచ్ఓడి పదవిలోంచి అతన్ని దించి ఒక సాధారణ ప్రొఫెసర్ గా మార్చి అక్కడ ఒక రెడ్డి గారిని యూనివర్సిటీ హెచ్ఓడి చేశారు. ఇదే ఎగ్జాంపుల్ నేను చెప్పాలా? వినండి. ఇదే రెండు చెప్పు. ఎందుకంటే అతను ఒక దళితుడు,
మూడో విషయం చెప్తాను. మన ఇక్కడ నిర్మల్ జిల్లాలో ఒక పాస్టర్ గారు, క్షమించండి, ఒక ఇంగ్లీష్ టీచర్, ఆయన గవర్నమెంట్ నుంచి అవార్డు తీసుకున్నాడు. గవర్నమెంట్ నుంచి బెస్ట్ టీచర్ అని అవార్డు తీసుకున్నాడు. క్రిస్టమస్ టైంలో స్కూల్లో క్రిస్టియన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి గిఫ్ట్ బాక్సులు పంచాడు ఆయన. క్రిస్టియన్ స్టూడెంట్స్కి మాత్రమే, అది ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే లేదు. విషయం బయటకు వెళ్ళింది, బయట వాళ్ళు వచ్చారు, పట్టుకున్నారు ఆయన్ని, తన్నారు. ఎంఈఓకి ఆయనకి సంబంధించిన వాళ్ళకి అప్లికేషన్ పెట్టారు, అతన్ని సస్పెండ్ చేశారు. అతను దళితుడు. ఇట్లా జరిగిన ఒక రెడ్డి గారినో ఒక చౌదరి గారినో చూపించండి నాకు. హిందువు నుండి ఇస్లాం ధర్మాన్ని ఎందుకు స్వీకరించారు? ఒక ముస్లిం క్రిస్టియన్ గా కావాల్సి ఉండే కదా, లేదా మీరు ముస్లిం గా ఎందుకు వచ్చారు? దాని వెనుక ఉన్నటువంటి అంత గొప్ప సాక్ష్యం. హిందుత్వంలోనే వేద పండితులు అవ్వాల్సింది, లేకపోతే ఇంకా ఎక్కువగా అధ్యయనం చేసి దాంట్లో ఉన్న ఒక డివైన్ సిచ్యువేషన్ కి కూడా చేరుకోవాలి అనేది ఉండాల్సిందే మీకు. కానీ కేవలం ఇస్లామిక్ పట్లనే ఎందుకు అంటే ఆకర్షణకి లోనయ్యారు మీరు అని అంటే? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మన భారతదేశం, భారత రాజ్యాంగం ఆర్టికల్ 25లో కూడా మనకు ఒక అనుమతి ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. భారత రాజ్యాంగం వెలుగులోనే నేను ఉన్నాను, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, నేను చిన్నప్పటి నుండి కూడా ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిని అనమాట. నేను రీసెర్చ్ చేశాను, పరిశీలన మరియు పరిశోధన చేయడం ప్రారంభించాను అనమాట. పరిశీలన చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు ముందుకు వచ్చాయి. అదేంటంటే, నేను ఎందుకు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాను అన్న విషయాన్ని తెలుసుకోవడానికి నేను ఈ విషయాన్ని నా సాక్ష్యం చెప్తున్నానండి. ఆ సాక్ష్యం ఏంటంటే, ముందుగా వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడని అనేక ఆధారాలు ఉన్నాయి. దేవ ఏకహ ఏకం ఏవద్వితీయం, ఆయన ఒక్కడున్నాడు, అద్వితీయుడు కాడు అని చెప్పేసి బైబిల్లో కూడా దేవుడు ఒక్కడైనా ఉంది, ఖురాన్లో కూడా దేవుడు ఒక్కడైనా ఉంది. మరి దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఆ ఒక్క దైవాన్ని ఎందుకు ఆరాధించట్లేదు? నిజంగా ఆ ఒక్క దైవాన్ని ఆరాధించేటటువంటి మతము ధర్మము ఏదైనా ఉందా, ఎవరైనా ఉన్నారని నేను ఏం చేశానంటే, ఎప్పుడైతే గుడికి వెళ్ళానో గుళ్ళో విగ్రహాలు ఉన్నాయి, ఏకదైవ ఆరాధన జరగట్లేదు, బహుదైవ ఉపాసన జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే నేను చర్చికి వెళ్ళానో అక్కడ యేసుక్రీస్తు యొక్క బొమ్మ కనిపిస్తుంది, సిలువ బొమ్మ కనిపిస్తుంది, అక్కడ కూడా బహుదైవ ఉపాసన కనిపిస్తుంది. కొంతమంది మరియంని పూజిస్తున్నారు. అలాగే ఎప్పుడైతే నేను దర్గాకి వెళ్ళిపోయానో దర్గాలో కూడా ఎవరో చనిపోయినటువంటి ఒక సమాధి యొక్క పూజ జరుగుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే నాకు వచ్చినటువంటి సందేహం ఏదైతే ఉందో, నన్ను పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆ ఒక్క దైవాన్ని ప్రజలు ఎందుకు ఆరాధించడం లేదు, మళ్ళీ ఆరాధించేవారు ఎవరు ఉన్నారని ఎప్పుడైతే నాకు సందేహం కలిగిందో, నేను ఎప్పుడైతే టెంపుల్కి వెళ్ళానో అక్కడ విగ్రహాలను జరుగుతుంది, ఎప్పుడైతే చర్చ్కి వెళ్ళానో అక్కడ కూడా ప్రతిమల ఆరాధన జరుగుతుంది. అక్కడ కూడా ఒక విధంగా బహుదైవ ఉపాసన, యేసుని మరియమ్మని సిలువని ఆ బొమ్మలు పెట్టుకున్నారు. అలానే నేను ఎప్పుడైతే దర్గాకి వెళ్ళిపోయానో అక్కడ కూడా సమాధులను ఆరాధిస్తున్నారు. ఇదే ఆలోచన, ఇదే నాకున్నటువంటి సందేహంతో ఎప్పుడైతే నేను మసీదుకి వెళ్ళానో ఆ మసీదులో ఎలాంటి విగ్రహం లేదు, ఎలాంటి ఆకారం లేదు, ఎలాంటి చిత్రపటం లేదు, ఒకే సృష్టికర్త అయినటువంటి దైవాన్ని మాత్రమే వారు ఆరాధిస్తున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా చెప్పాలి అంటే వేదాల ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా పుట్టించినటువంటి దైవాన్ని ఆరాధించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ మసీద్లో ఆరాధించేవారే. కాబట్టి నేను ఆ మసీద్తో కనెక్ట్ అయిపోయాను. కానీ నాకెవరు కూడా మెయిన్ ఏంటంటే, ఇస్లాం సందేశం ఎవరు ఇవ్వలేదండి నాకు. ఎవరు నన్ను కన్వర్ట్ అవ్వండి అని చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను కన్వర్ట్ అవ్వలేదు, నేను రివర్ట్ అయ్యాను. అంటే సనాతన ధర్మం, ఏ ధర్మం అయితే వేదాలలో బోధించడం జరిగిందో, ఏ ధర్మం అయితే బైబిల్లో బోధించడం జరిగిందో, ఏ ధర్మం అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ రూపంలో ఇవ్వడం జరిగిందో, ఆ ధర్మాన్ని నేను తెలుసుకున్నాను. అంటే నేను రివర్ట్ అయిన తర్వాత నేను కన్వర్ట్ అవ్వలేదు. మరో విషయం ఏంటంటే, ముస్లిం చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఏ ముస్లిం నాకు ఇస్లాం గురించి చెప్పలేదు, ఏ మసీద్ వాళ్ళు కూడా నాకు ఇస్లాం గురించి చెప్పలేదు, ఎవరు కూడా నన్ను కన్వర్ట్ అవ్వండి అని చెప్పలేదు. స్వచ్ఛందంగా నాలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలకు జవాబుగా నేను ఇస్లాం ధర్మానికి ఆకర్షిత అవ్వడం జరిగిందనమాట. సో ప్రధానంగా చెప్పడానికి సాక్ష్యం ఏముంది అని అంటే, మీ దగ్గర వేదాలలో చెప్పినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడని చెప్పాడు, బైబిల్లో కూడా అదే చెప్పారు, ఖురాన్లో అదే చెప్పారు. కాకపోతే అక్కడ విగ్రహారాధన జరుగుతుంది, ఇక్కడ ఫోటోలు సిలువలు ఉన్నాయి, ఇక్కడ దేవుడు అనేవాడు నాకు కనిపించలేదు మసీద్లో. కరెక్ట్గా ఏ రకంగా అయితే నేను అనుకున్నానో దేవుడిని అదే రకంగా ఆరాధన జరుగుతుంది, కాబట్టి నేను మతం మారాను అని అంటున్నారు. అంతేగాని లేఖనాలలో కానీ ఏదైనా అధ్యయనాల్లో కానీ ఎక్కడైనా మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసి మీ సాక్ష్యాన్ని చాలా ప్రాపర్గా లాంచ్ చేయాలి అని అంటే మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నాను, నేను ఇక్కడ మత మార్పిడి చేసుకోలేదు. నేను సనాతన ధర్మంలోనే ఉన్నాను.
ఏ ధర్మం అయితే వేదాల ప్రకారంగా, ఏ ధర్మం అయితే బైబిల్ ప్రకారంగా, ఏ ధర్మం అయితే ఖురాన్ ప్రకారంగా, అంటే ఏ దేవుడైతే ఆది నుండి కూడా ప్రవక్తలకు ఇస్తున్నటువంటి ధర్మం ఉందో ఆ ధర్మాన్ని నేను తెలుసుకున్నాను, అంటే నేను రివర్ట్ అయ్యాను తర్వాత తప్ప నేను కన్వర్ట్ అవ్వలేదు. సో మీ సాక్ష్యం కేవలము విగ్రహారాలను చూశాను ఇక్కడ చూడలేదు అనేదే సాక్ష్యమా? కరెక్ట్గా ఏమైనా మర్చిపోతున్నారా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సరే ఇప్పుడు ఇస్లాం ధర్మాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే 1,00,000 కారణాలు ఉండవచ్చు. అందులో ప్రధానమైనటువంటి ఒక కారణం చెప్పాను. ఇస్లాం ధర్మంలో ముఖ్యంగా నేను ప్రారంభంలో నేను చూసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇస్లాం ధర్మంలో రాజు అయినా, రైతు అయినా, ధనవంతుడైనా, పేదవాడైనా ఒకే వరుసలో నిలబడి నమాజ్ చదువుతాడు. ఎలాంటి తారతమ్యాలు ఉండవు. అదేవిధంగా ఒకే కంచంలో అందరూ కూర్చొని భోజనం చేస్తారు. మస్జిద్లో నమాజ్ చదివేటప్పుడు అందరూ కూడా భుజానికి భుజం, పాదానికి పాదం కలిపి మస్జిద్లో నిలబడి నమాజ్ చదువుకుంటారు. అక్కడ కూడా ఎలాంటి వ్యత్యాసం అనేది మీకు కనబడదు. ఎలాంటి కులాలు, ఎలాంటి అక్కడ తారతమ్యాలు, విభేదాలు, భేదాలు అనేవి ఇస్లాంలో ఎక్కడ కూడా కనిపించవు అనమాట. మానవులంతా సమానమే. తర్వాత నమాజ్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి విధానం. మనల్ని పుట్టించినటువంటి దైవాన్ని రోజుకు 5 పూటల ఆరాధించేటటువంటి విధానం, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విధానాలు ఇక్కడ మనకు ఇస్లాం ధర్మంలో కనిపిస్తున్నాయి.